కీర్తనల గ్రంథం 80వ కీర్తన 18వ వచనాన్ని చదువుకుందాం. చూడండి, Psalm 80 and verse 18. అప్పుడు మేము నీ యొద్ద నుండి తొలగిపోము, అప్పుడు మేము నీ యొద్ద నుండి తొలగిపోము, నీవు మమ్మును బ్రతికింపుము. చూడండి, ఆ మాట అండర్లైన్ చేసుకోండి. ఓ దేవా, నీవు మమ్మును బ్రతికింపుము, అప్పుడు నీ నామమును బట్టియే, అప్పుడు నీ నామమును బట్టియే మేము మొర్రపెట్టుదుము. మేమేం చేస్తాం? దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువా, నీవు మమ్మల్ని బ్రతికిస్తే, మమ్మల్ని బ్రతికించు, అప్పుడు మేము నీ నామమును బట్టి ఏం చేస్తాం? మేము మొర్ర పెడతామంటే ప్రార్థిస్తామని అర్థం. ప్రార్థనా జీవితంలో మేము అభివృద్ధి చెందుతాం. ప్రభువా, నువ్వు బ్రతికి ఉన్నావు అనడానికి సూచన ఏంటంటే, నువ్వు దేవుని నామం పేరట ప్రార్థన చేయడానికి ఆసక్తిని చూపిస్తావు. ఓ చిన్న పిల్లవాడు పుట్టగానే, చెప్పండి, చంటి బిడ్డ పుట్టగానే ఏం చేస్తుంది? ఏడుస్తుంది కదా. బిడ్డలు పుట్టగానే ఏడవకపోతే ఏమంటారు? పరిస్థితి బాగాలేదండి అంటారు. ఎందుకు పరిస్థితి బాగాలేదంటే ఆ బిడ్డ ఏమవట్లేదట, ఏడవట్లేదు. మనం పుట్టగానే ఏడవకపోతే పెద్ద ప్రాబ్లం అది. అందులో పిల్లల్ని ఏడిపిస్తారు. ఏడవకపోతే అటు ఇటు కదిపి లేకపోతే గిల్లో ఏదో విధంగా ఏడిపించాలనే ప్రయత్నం. ఏడవగానే చుట్టుపక్కల అందరూ చప్పట్లు కొట్టేస్తారు కదా. మనం ఏడిస్తే ఎంతమందికి సంతోషం ఆ రోజు. ఎందుకోసం? నువ్వు ఏడవకపోతే నీలో ఏమీ లేదు, జీవం లేదు, నువ్వు బ్రతకలేదని అర్థం. ప్రార్థన చేయట్లేదు. ప్రార్థన కూడా దేవుని సన్నిధిలో ఏడవడమే. అంటే నాకు అది లేదు ఇది లేదని ఏడవడం కాదు. అక్కడ దేవుని సన్నిధిలో నువ్వు జీవం కలిగి ఉండవన్నానికి నిదర్శనం అదే. యు ప్రే ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. ప్రభువా, నీవు మమ్మల్ని బ్రతికించు నాయన, బ్రతికించు ప్రభువా. మేము నీ సన్నిధిలో నీ నామం పేరట మొర్ర పెడతాం. దేవుని బిడ్డలుగా మనందరి మీద బాధ్యత ఉంది. ప్రార్థన చేయడానికి దేవుడు మనల్ని పిలిచాడు. ప్రార్థన ఎప్పుడు కూడా టైం వేస్ట్ కాదు, సమయం వృధా చేసుకోవడం కాదు. అలా నీ సమయాన్ని వృధా చేసుకోవడమే ప్రార్థన అయి ఉంటే దేవుడు ప్రార్థన చేయమని మనకు చెప్పుండేవాడు కాదు. ఎందుకోసం అంటే నా దేవుడు అన్ని విషయాల్లో చాలా పర్టికులర్గా ఉంటాడు. ఆయన సమయాన్ని ఎప్పుడు వృధా చేసుకోడు. మన సమయాన్ని కూడా ఏం చేయడు? ఆయన వృధా చేయడు. ఆయన అడగండి మీకు ఇయ్యబడును అని యేసు ప్రభువారు స్వయంగా మాట్లాడారు. కొండ మీద ప్రసంగం మత్తయి సువార్త 5, 6, 7 అధ్యాయాలు, ఆ 3 అధ్యాయాలు కలిపి సెర్మన్ ఆన్ ది మౌంట్ అంటారు. దానిలో చాలా ప్రాముఖ్యమైన విషయాలు ప్రభు ప్రస్తావించాడు. 22 ప్రాముఖ్యమైన సంగతులు దానిలో ఉంటాయి. 22 ఇన్క్రెడిబుల్ ఫ్యాక్ట్స్ అండ్ లెసన్స్ ఫర్ అవర్ స్పిరిచువల్ గ్రోత్. ఒక మనిషి ఆధ్యాత్మిక అభివృద్ధి పొందాలంటే, దేవునికి దగ్గరగా బ్రతకాలంటే, దేవుని మార్గాల్లో సంచరించాలంటే యేసు ప్రభు వారు చెప్పిన 22 ప్రాముఖ్యమైన విషయాలు దానిలో ఉంటాయి. కొండ మీద ప్రసంగంలో 111 వచనాలు ఉంటాయి. దానిలో 5, 6, 7 అధ్యాయాల్లో 111 వచనాల్లో 22 ప్రాముఖ్యమైన విషయాలు ప్రభు మాట్లాడారు. అందులో ఒకటి, అడగండి మీకు ఏం చేయబడుతుంది? ఇయ్యబడుతుంది. వెదకండి మీకు దొరుకుతుంది. తట్టండి మీకు ఏం చేయబడుతుంది? ఇయ్యబడుతుంది. Ask and it shall be given unto you. Seek and you will find. ఆ తర్వాత knock and it shall be opened unto you. తట్టండి మీకు తీయబడుతుంది, అడగండి మీకు దొరుకుతుంది. గ్రీకు భాషలో, నూతన నిబంధన గ్రీకు భాషలో రాయబడింది కదా, అడగండి మీకు ఇవ్వబడును అన్న చోట అక్కడ రాయబడిన మాట ఎలా ఉంటుందంటే, మీరు పొందేంత వరకు అడగండి అని ఉంటుంది అక్కడ. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఒకసారి అడిగేసానులే అని వెళ్ళిపోవడం కాదట. పొందేంత వరకు ఏం చేయాలి? అడగాలి. నేను చిన్నప్పుడు చాలా పట్టుదల ఉండేది నాకు. అంటే ఇప్పుడు లేదని కాదు, ఇప్పుడు కూడా ఉంది, కానీ వేరే విషయాలు. నాకు ఏదైనా కావాలి అంటే మా నాన్నగారిని చాలా ఇబ్బంది పెట్టేసేవాడిని. ఏదైనా కావాలనుకుంటే ఇంకా అది వచ్చేంత వరకు కూడా నిద్రపోయేవాడిని కాదు. మా తండ్రి గారిని చాలా ఇబ్బంది పెట్టేవాడిని. లేదు ఇప్పుడు నా దగ్గర డబ్బులు లేవన్నా కానీ చాలా ఇబ్బంది పెట్టేసేవాడిని. ఇప్పుడు అవన్నీ తలుచుకుంటే కొంత ఇబ్బందికరంగా ఉంటుంది నాకు. అవన్నీ ఎందుకు అలా ప్రవర్తించానని. కానీ చిన్నతనం అంతే. కానీ రక్షణ పొందిన తర్వాత నా పట్టుదల వేరు. రోజుకి ఒకరికైనా సువార్త చెప్పాలన్న పట్టుదల. దేవుని సన్నిధిలో కూర్చున్నానంటే ఒక 2 గ్రంథాలు చదివేయాలి, అంటే రెండు పుస్తకాల బైబిల్లో చదివేయాలనే ఒక పట్టుదల. ఒక్కొక్కసారి కూర్చుంటే మొత్తం ఒక 3 పుస్తకాలు చదువుతాను దేవుని వాక్యంలో. పట్టుదల. ఎంత దూరమైనా ఎంత భారమైనా ఒక కార్యం చేయాలనుకుంటే దేవుని కోసం చేయాల్సిందే. అది ఎంత వ్యయప్రయాసాలు కూర్చైనా ఆ గొప్ప కార్యం తలపట్టాల్సిందే అన్న ఆలోచన. గత 8 సంవత్సరం మనం వరల్డ్ తెలుగు క్రిస్టియన్ కాన్ఫరెన్స్ ఆర్గనైజ్ చేయగలిగాం. మన ఊహకు స్థాయికి మించిన కార్యమే కావచ్చు, కానీ గాడ్ మేడ్ ఇట్ పాసిబుల్. ఆలోచన,
ఆ తలంపు వచ్చినప్పుడు మా కుటుంబంతో, ఆ తర్వాత నాకున్న క్లోజ్ సర్కిల్తో రివ్యూ చేస్తున్నప్పుడు ఒకవేళ అది కష్టంగానే అనిపించవచ్చు, కానీ గాడ్ మేడ్ ఇట్ పాసిబుల్. దేవుడు చేశాడంత పట్టుదల చేయాల్సిందే. దేవుని కార్యాలు అంత స్పష్టంగా జరుగుతున్నప్పుడు. కానీ చిన్నప్పుడు చాలా పట్టుదల ఉండదు. ఏదైనా కావాలనుకుంటే చాలా గట్టి పట్టుదల. ఈరోజు ఆ పట్టుదల మా ధన్యాల్లోకి వచ్చేసింది. ఏదైనా కావాలని వస్తాను నా దగ్గరికి, అడుగుతుంది, ఇచ్చేంత వరకు అడుగుతూనే ఉంటుంది. దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, ఆస్క్ అండ్ ఇట్ షల్ బి గివెన్ అన్టు యు. అడగండి మీకు ఇవ్వబడుతుంది, వెదకండి మీకు దొరుకుతుంది, తట్టండి మీకు తీయబడుతుంది. మీరు ఇంతవరకు విన్న దైవ సందేశం మరియు దేవుని సేవకులు చేసిన ప్రార్థన మీకు ఆశీర్వాదకరముగా ఉన్నదని విశ్వసించుచున్నాము. ఈ సందేశాన్ని మీ స్నేహితులకు, బంధువులకు షేర్ చేయండి. మీకు ఏదైనా ప్రార్థన అవసరత ఉన్నచో మా ఫోన్ నంబర్లకు కాల్ చేయండి. దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే విశ్వాసంతో సాగుచున్న ఈ పరిచర్యను ప్రోత్సహించండి. మరిన్ని వర్తమానాలు, పాటలు వినుటకు జాన్ వెస్లీ మినిస్ట్రీస్ అను మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొనండి. ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడైండును గాక.